Hello guys, welcome back to my channel. My name is Akansha and I make content on lifestyle, food, travel, shopping and more. Today's vlog is going to be 31st December night. మా ఇంట్లో అయితే పార్టీ అవుతుంది. మన ఛానల్లో ఫుడ్ లేకపోతే ఎలా చెప్పండి. మా మమ్మీ అయితే ఫుల్ స్పెషల్స్ చేస్తుంది. ఏమేమి చేస్తుందో మీకైతే చూస్తాను. ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ చేసింది. సో ప్రిపరేషన్స్ ఏ లెవెల్లో ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నమాట. మన ఛానల్లో అయితే ఫుడ్, ఫన్, ఎంటర్టైన్మెంట్కి దేనికి తగ్గదనమాట. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు 31st డిసెంబర్ నైట్కి? బయటికి వెళ్తున్నారా ఫ్రెండ్స్తోనా, ఫ్యామిలీతోనా, ఎలా అవుతుంది నాకైతే కామెంట్స్లో చెప్పండి. సో ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. మమ్మీ ఇవాళ డిన్నర్కి అయితే చాలా వెరైటీస్ చేసింది. ఆల్రెడీ అన్ని ఆఫ్టర్నూన్నే చికెన్ అంతా మ్యారినేట్ చేసుకుంది. అన్ని చికెనే చేసుకున్నాం, ఎందుకంటే మేము అందరం చికెనే తింటాము. అంటే నేను, మా చెల్లి, మా కజిన్స్ అందరం చికెనే తింటాము. సో అందుకు ఇక్కడ మమ్మీ చికెన్ పాప్కార్న్, తందూరి చికెన్ అండ్ చికెన్ 65, చికెన్ బిర్యానీ, బటర్ చికెన్ అన్ని చికెనే. మటన్ మేము అసలు ఎవ్వరం తినం పిల్లలము. సో అందుకే మా కోసం ఓన్లీ ఇవాళ చికెనే చేశారు. అండ్ ఇక్కడ మా మమ్మీ మామయ్య ఇద్దరు చేస్తున్నారు. మా అమ్మమ్మ అయితే ఎంత బాగా చేస్తుందంటే అదే మా మామయ్యలకి మా మమ్మీకి కూడా వచ్చింది. మా ఇద్దరు మామయ్యలు మా మమ్మీ అయితే షెఫ్స్ అండి, నిజంగా చెప్తున్నా. ఇవాళ మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ తందూరి చికెన్. నెక్స్ట్ ఏంటి మమ్మీ? చికెన్ 65. చికెన్ 65 చిన్న పాపకి ఇష్టం, తినేది అందరం కదా, అందరికి ఇష్టం. పన్నీ ఎందుకు దాచుకుంటున్నాం? అది చికెన్ పాప్కార్న్ కేఎఫ్సీ స్టైల్ బన్నీ ఫ్రూటీ. టిప్పింగ్ కప్స్. ఇంకా మేము అందరం డిన్నర్ చేసిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి డ్యాన్స్ చేసాము. అప్పుడే 12 అయిపోయింది. అసలు చిన్నప్పుడు అయితే 12 అవ్వడానికి ఎంత వెయిట్ చేసేవాళ్ళం అంటే ఇంకా ఎప్పుడు 12 అవుతుంది కేక్ కటింగ్ చేయడానికి. బట్ దిస్ టైమ్ ఇట్ వాస్ వెరీ ఫాస్ట్. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హలో గాయ్స్, దిస్ ఇస్ నెక్స్ట్ డే మార్నింగ్, దట్ ఈస్ 1st January 2026. అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఇయర్ అందరు ఫుల్గా హ్యాపీగా ఉండాలి అండ్ మనం అనుకున్నవన్నీ జరగాలి. ఫింగర్స్ క్రాస్డ్. మళ్ళీ అంతా మంచి జరగాలి. నేనైతే నైట్ 3 o'clockకి పడుకున్నాను గైస్. మేము కేక్ కటింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు డ్యాన్సులు చేసి, ముచ్చట్లు పెట్టి, టైం పాస్ చేసి ఇంకా అట్లా అయింది. అండ్ మార్నింగ్ నేను 10 o'clockకి లేసాను. ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యాము, మేము అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడే దర్శనం చేసుకొని మంచిగా లంచ్ కూడా ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము. ఫుల్ హ్యాపీ ఫ్యామిలీ మూడ్ అనమాట. కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని. ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను. ఇదనమాట, నేను మీకు ఫిట్ చెక్ చేయిస్తాను. చాలా లేట్ అయిపోయింది, సో లెట్స్ గో. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ ఇయర్లో హ్యాపీగా సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. అండ్ గాయస్, ఇక్కడ మీరు చూస్తుందంతా అమ్మపల్లి టెంపుల్ పార్కింగ్ అనమాట. అసలు ఆ రోడ్ మొత్తం చాలా ట్రాఫిక్గా ఉంది, చాలా రష్ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు కలిసారన్నమాట, రండి లోపలికి దర్శనానికి తీసుకెళ్తామని. జై
గైస్ ఇదే అన్నమాట కనకమామిడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మన ఇంటికి చాలా దగ్గరలో ఉన్న మనకి ఇన్ని డేస్ తెలియలేదు. టెంపుల్ అయితే చాలా 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 బాగుంది. ఇలా కొండపైన ఉంటారన్నమాట వెంకటేశ్వర స్వామి. గుడి కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు, చాలా బాగుంది. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 400 years బ్యాక్ అనమాట. రష్ కూడా ఎక్కువ లేరు, చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ డెకరేషన్ అంతా వైకుంఠ ఏకాదశికి చేశారు. వైకుంఠ ఏకాదశి మనకు December 30కే అయింది కదా. డెకరేషన్ అంతా చేశారు, చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు మాతోటి బాగా మాట్లాడారు అండ్ మాకు చెప్పారన్నమాట టెంపుల్ హిస్టరీ గురించి. అండ్ నేను మీకు అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో. గోవిందా గోవింద గోవిందా గోవింద శ్రీనివాస గోవింద గోవింద గోవిందా గోవింద వరార లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవింద. మీరు కూడా దర్శనం చేసుకోండి గాయస్. ఈ ఇయర్ అందరం బాగుండాలి, అన్నీ మంచి జరగాలని నేను కోరుకున్నాను అండ్ మీరు కూడా కోరుకోండి. ఇఫ్ మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈ టెంపుల్ కనకమామిడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. గూగుల్ మ్యాప్స్లో మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మేము ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వేరే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడే పొలాల్లో లంచ్ చేసాము. మనం ఆల్రెడీ లంచ్ తీసుకొని వెళ్ళాం కాబట్టి లంచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పక్కన ఒకటి ఫామ్ ఉంది. చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు? న్యాచురల్గా నూనె, మన వంట నూనె సన్ఫ్లవర్తో మన ముందు ఇస్తారు. తెల్ల కుసుమలు, సన్ఫ్లవరు, పల్లి లైవ్ మన ముందు తీసిస్తారు. ఇదే ఎద్దులు దీని చుట్టూ తిరుగుతారేమో. దాంట్లో పోస్తారు, దాంట్లో పోసి ఇది స్ట్రేట్గా లేస్తారు, తిరుగుతుంటుంది. ఆయిల్ ఇక్కడ ఫస్ట్ ఆయిల్ ఎలా తీస్తారు? రుట్టి బిట్టు నేను మరి బన్నేది ఇక్కడ ఉన్నాడు బన్నీ. గైస్ వీఆర్ బ్యాక్ హోమ్. ఇప్పుడు టైం 7 అలా అవుతుంది. ఇందాక మీరు చూసిన టెంపుల్, మేము వెళ్ళిన టెంపుల్ కనకమామిడిలో వెంకటేశ్వర స్వామి గుడి అని. అది ఆల్మోస్ట్ 400 years ఓల్డ్ టెంపుల్ అంట. వాళ్ళు చూపించారు, ఒక ఫోటో ఉండింది అక్కడ, నేను అక్కడ తీయడం మర్చిపోయాను. అది చిన్న టెంపుల్ ఉన్నది అండ్ ఆ టెంపుల్ ఉన్నది కనకమామిడిలో. అండ్ మీ అందరికీ తెలుసు అమ్మపల్లి టెంపుల్, అందుకే అమ్మపల్లి టెంపుల్ అయితే తెలిసే ఉంటుంది. అమ్మపల్లి టెంపుల్ ఏమో నరకుడలో ఉంటుంది. అమ్మపల్లి టెంపుల్కి అండ్ కనకమామిడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది. లైక్ ఓల్డ్ డేస్లో ఎలా ఉండేదంటే వెంకటేశ్వర స్వామి గుడిలో దీపము అమ్మపల్లి గుడికి కనిపించేదంట. వాళ్ళు చెప్పారనమాట, లైక్ అప్పట్లో దొరలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి అక్కడ ఉన్న దీపం అమ్మపల్లి గుడి దాకా కనిపించేదంట. ఒకవేళ కనిపించకపోతే బటువులు ఉంటారు కదా, బటువుల్ని పంపించి అక్కడ దీపం వెలిగించి రమ్మని చెప్పేవాళ్ళంట. సో అది హిస్టరీ. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. చిన్న టెంపులే కానీ ఇప్పుడు చాలా పెద్దగా చేశారు టెంపుల్. చాలా బాగుంది, ప్రశాంతంగా చాలా చాలా బాగుంది. అండ్ అమ్మపల్లి టెంపుల్లో అయితే ఎంత రష్ ఉన్నారంటే, లాస్ట్ ఇయర్ మేము న్యూ ఇయర్కి వెళ్ళింది అక్కడే. అమ్మపల్లి టెంపుల్ మా పొలాలకు పక్కనే అనమాట, మా ఊర్లో ఉన్న పొలాలకు పక్కనే అమ్మపల్లి టెంపుల్ ఉంటుంది. మేము చాలాసార్లు వెళ్ళాము టెంపుల్ అండ్ లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము. చాలా రష్ ఉన్నారు న్యూ ఇయర్ రోజులో మాత్రం. న్యూ ఇయర్ రోజు ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా అస్సలు టూ మచ్ రష్ ఉంటున్నారు. అండ్ చాలామందికి క్రిస్మస్ నుంచి లాంగ్ వీకెండ్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఏ టెంపుల్లో అయినా ఫుల్ రష్ ఉంటున్నారు. అమ్మపల్లి టెంపుల్కి వెళ్తే కూడా మనకు డైరెక్ట్ దర్శనం ఉంటుంది. కాకపోతే మేము ఎప్పుడు కనకమామిడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళలేదు, సో అందుకే అక్కడికి వెళ్ళాము. ఇఫ్ మీరు కూడా ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే
డెఫినెట్గా విజిట్ చేయండి. టెంపుల్ చాలా బాగుంది. అండ్ వెంకటేశ్వర స్వామి కూడా అసలు చాలా బాగున్నారు. ప్రశాంతంగా దర్శనం కూడా చాలాసేపు కూర్చొని చూసుకున్నాం దేవుడిని. అండ్ ఇవాళ అయితే చాలా మంచిగా జరిగింది దర్శనము. అండ్ తర్వాత మేము అక్కడే ఇంకో అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట మన సైడే. అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడే పొలాల దగ్గర మేము లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్ళామని చెప్పాను కదా, అక్కడే లంచ్ చేసి వచ్చేసాము. లంచ్ చేసిన తర్వాత ఒక ముసలి తాత ఒక అమ్మ వచ్చారన్నమాట. వాళ్ళకి అన్నం కావాలంటే పెట్టాను, నేను అన్నం కూడా పెట్టాను. అండ్ వాళ్ళ తర్వాత డబ్బులు అడిగారు. నేను 50 రూపీస్ ఆమెకి ఇచ్చాను. 50 రూపీస్ అనేది మనందరికీ చాలా చాలా చిన్న అమౌంట్ కావచ్చు, కానీ ఆమెకు ఆ 50 ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాతో అయిన హెల్ప్ అది 10 రూపీస్ అయినా 20 ఏదైనా మనీ అనే కాదు, ఇంకేదైనా కూడా అయిన వల్ల అవుతుంది. వాళ్ళకి మనం ఇది చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి అదొక హ్యాపీనెస్ ఇస్తుందంటే మీ వంతు అయినది తప్పకుండా చేయండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ నాట్ అబౌట్ అమౌంట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఏదైనా ఒక 10 రూపీస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ సెకండ్ అది చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే మీ వల్ల అది అవుతుందంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి. బీ కైండ్ టు ఎవ్రీవన్. మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్స్లో చెప్పండి. ఇవాళ అయితే చాలా మంచిగా జరిగింది, దేవుడి దర్శనాలు మంచిగా అయ్యాయి. అండ్ టుడే ఐఎమ్ సో మచ్ హ్యాపీ గైస్. న్యూ ఇయర్ వాజ్ సో గుడ్. That's it for today's video guys. Thank you for watching. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to our channel and join this beautiful family. Be kind to everyone. See you in my next vlog. Bye guys.